ఇలాంటి నమ్మాల్సిన అవసరం లేదు, కాకపోతే సౌండ్ వచ్చింది మరి రావడం అయింది. ఎలా ఉంది సౌండ్? అదే కుయ్యని ఇది అడుతుంది, కుయ్యని వచ్చింది సౌండ్ అలాగా కంటిన్యూస్లీ. ఏదో మనిషి అరిచినట్ట? ఇంకా మేబీ అదే ఇంకా అంటే పెద్ద పెద్ద అరుపులే ఇంకా. మీరు విన్న ఆ గొంతు నిజం, ఆ మనిషి నిజం, ఆ మనిషి గొంతు వెనక దాగున్న భయం నిజం. కాకినాడ జిల్లా పెదాపురం మండలం కాండ్రకోట గ్రామం 2024లో జరిగిన కొన్ని భయంకరమైన సంఘటనలు ఆ ఊరు గ్రామస్తుల్ని ఎంతో భయానికి గురి చేశాయి. కొంతమంది నూకలమ్మ గుడి వెనక ఏదో క్షుద్ర పూజలు జరిగాయని చెప్తారు. మరికొంతమంది రాత్రులు వీధుల మీద ఏదో దయ్యం లాంటి ఆకారం తిరుగుతుందని చెప్తుంటారు. ఏది నిజం? థంబ్నెయిల్ అండ్ టైటిల్స్ లో రియల్ హారర్ స్టోరీ అని పెట్టి నోటుకొచ్చిన కథ చెప్పే మనిషిని కాదు నేను. అలా చేస్తే మిమ్మల్ని కాదు, నన్ను నేను మోసం చేసుకున్నాను అవుతాను. ఈ కాండ్రకోట అనే విలేజ్ గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు గూగుల్ ఆర్టికల్స్ చదివాను, యూట్యూబ్ లో వీడియోలు చూశాను. ఆ విలేజ్ లో ఉండే చాలా మంది మనుషులు ఆ సంఘటనలో జరుగుతున్నప్పుడు ఇవన్నీ రూమర్స్ అని, కావాలని ఎవరో వీటిని స్ప్రెడ్ చేస్తున్నారు అని మీడియా ముందుకు వచ్చి చెప్పుకోవడం మొదలు పెట్టారు. ఆ మాటలు చెప్తున్న మనుషుల మొహాల్లో కొంచెం డీప్ గా చూస్తే వాళ్ళ మాటల్లో తడబాటు, కళ్ళల్లో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ 2024 టైం పీరియడ్లో కాండ్రకోట గ్రామంలో జరిగిన ఒక భయానక సంఘటనని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈ స్టోరీని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఈ ఛానల్లో హారర్ అండ్ మిస్టీరియస్ స్టోరీస్ని రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను. ఒక్కసారి ఛానల్లో ఉన్న కాంటెంట్ని చెక్ చేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఐ ప్రామిస్ యూ, నేను మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. కాకినాడ జిల్లాలో దట్టమైన పొలాలు, గుబురు చెట్ల మధ్య ఉండే కాండ్రకోట గ్రామంలో ఆ రోజు అమావాస్య. సూర్యుడు అస్తమించగానే గ్రామం మొత్తం ఒక నిశ్శబ్దమైన వాతావరణంలోకి జారుకుంది. ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కథ ఎవరి లైఫ్లో అయితే జరిగిందో వాళ్ళ పేరుని ఈ స్టోరీలో మార్చేశాను. శేఖర్, అతని భార్య లక్ష్మి పగలంతా పొలంలో పనిచేసి రాత్రి అయ్యేసరికి అలసిపోయి త్వరగా తినేసి పడుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఎప్పుడూ రాత్రి 9:30-10 వరకు అరుగుల మీద కూర్చొని మాట్లాడుతూ ఉండే శేఖర్ వాళ్ళ ఊర్లో ఈ జరుగుతున్న వింత విషయాల దృష్ట్యా ఆ రోజు త్వరగా ఇంటికొచ్చి పడుకున్నాడు. బాడీ అలసిపోవడం వల్ల ఆ రోజు త్వరగానే తను పడుకున్నాడు. కానీ తన పక్కన భార్య లక్ష్మికి నిద్ర పట్టలేదు. బయటంతా భయంకరమైన నిశ్శబ్దం, ఏదో వింత శబ్దాలు, గాలి కూడా వీయని చోట ఆకులు కదిలిన అలికిడి తన చెవి వరకు వినిపిస్తుంది. ఊర్లో పరిస్థితులేం బాగలేవు. నూకాలమ్మ గుడి వెనక ఏదో క్షుద్ర పూజలు జరుగుతున్నాయని, అర్ధరాత్రి వీధుల మీద ఒక భయంకరమైన ఆకారం తిరుగుతుందని ఊరు మొత్తం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. లక్ష్మి వాటన్నిటి గురించి ఆలోచిస్తూ అలా మంచం మీద పడుకునుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత హఠాత్తుగా వాళ్ళింటి తలుపుని ఎవరో మెల్లగా కొడుతున్న శబ్దం లక్ష్మికి వినిపించింది. ఎవరింత రాత్రిపూట అని లక్ష్మి భయపడింది. తలుపు తెరవకుండానే ఎవరు అని అడిగింది లక్ష్మి. కానీ అవతల నుంచి సమాధానం లేదు. లక్ష్మికి భయం పెరిగిపోతుంది. శేఖర్ని లేపడానికి ప్రయత్నించింది, కానీ అతను ఎంతటికీ లేవలేదు. తన భయాన్ని ఆపుకోలేని లక్ష్మి బయట ఎవరున్నారా అని తలుపు సందులోంచి బయటికి చూడడానికి ప్రయత్నించింది. ఆ దృశ్యాన్ని చూసిన ఆమెకి గుండె ఆగిపోయినంత పనైంది. ఎత్తుగా నల్లగా ఒంటి మీద నూలిపోగు బట్ట కూడా లేని ఒక నల్లటి ఆకారం లక్ష్మి ఇంటి ముందు నించుని ఉంది. ఆ ఆకారం మొహం క్లియర్గా కనిపించట్లేదు, కానీ అది నేల మీద నించున్నట్లేదు, గాలిలో తేలాడుతున్నట్టుంది. ఆ భయంకరమైన వికృత ఆకారాన్ని లక్ష్మి చూస్తుండగానే రెండోసారి తన తలుపు కొట్టిన శబ్దం లక్ష్మికి వినిపించింది. లక్ష్మి భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. ఈసారి శబ్దం చాలా గట్టిగా వచ్చింది. లక్ష్మి గుండె కొట్టుకునే వేగం కూడా పెరిగింది. ఊర్లోని జనాలు చెప్పుకుంటున్న కథలన్నీ నిజమే అని లక్ష్మికి తెలిసొచ్చిన క్షణం అది. అప్పుడే లక్ష్మికి బయట నుంచి ఒక సన్నని గొంతు వినిపించింది. అమ్మా లక్ష్మి, నేను కనకం తాతను, తలుపు తెరువమ్మా. ఆ మాటలు విన్న లక్ష్మి ఇంకా భయంలోకి జారుకుంది. ఎందుకంటే ఆ కనకం తాత అనే మనిషి చనిపోయి 15 సంవత్సరాలైంది. అప్పుడే కిచెన్ లోంచి వస్తువులు పడిపోయిన సౌండ్ వచ్చి లక్ష్మి కిచెన్ లోకి వెళ్ళింది. వస్తువులు మొత్తం చిందర వందరగా కింద పడిపోయి ఉన్నాయి. ఆ కిచెన్ లో ఉండే కిటికీలో ఒక నల్లటి చెయ్యి లోపలికి పాకుతూ వస్తుంది. అది చూసిన లక్ష్మి గట్టిగా కేకేసింది. అది విన్న శేఖర్ నిద్రలోంచి మేలుకున్నాడు. శేఖర్ ఏం జరిగింది అని అడగ్గా లక్ష్మి జరిగిన కథ మొత్తం చెప్పింది.
ఊర్లో వాళ్ళ మాటలు విని నువ్వు కూడా పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు ఏంటి అని శేఖర్ లక్ష్మిని అరిచాడు. లక్ష్మి ఎంత చెప్తున్నా వినకుండా ఒక టార్చ్ లైట్ తీసుకొని తలుపులు బద్దలు కొట్టుకుంటూ బయటికి వెళ్ళాడు శేఖర్. బయట నిలబడి టార్చ్ లైట్ అటూ ఇటూ వేస్తూ నీ కనిపించిన ఆకారం నాకు కనిపించలేదు ఏ అని నవ్వుతూ లక్ష్మి వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు శేఖర్. అంతలోనే తన వెనకున్న మర్రి చెట్టు మీద నుంచి ఏదో మూలుగుతున్న శబ్దం శేఖర్కి వినిపించింది. లక్ష్మి చెప్తూనే ఉంది, ఏమండి వచ్చేసేయండి, ఏమండి వచ్చేసేయండి అని. కానీ శేఖర్ నువ్వు తలుపులు వేసుకుని లోపలికి పో అని చెప్పి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ మర్రి చెట్టు కొమ్మలకి ఆ టార్చ్ లైట్ ను వేస్తూ చూస్తూ ఉన్నాడు శేఖర్. అప్పుడు కనిపించింది తనకి ఎర్రటి కళ్ళతో నల్లటి శరీరంతో ఉన్న ఒక భయంకరమైన ఆకారం. ఆ భయంకరమైన వికృత ఆకారాన్ని చూసిన శేఖర్ ఎంతో భయంతో కేకలు వేస్తూ ఇంట్లోకి జొరబడ్డాడు. అలా తలుపులు వేసుకున్న తరువాత కొన్ని గంటల వరకు తలుపునెవరో కొడుతున్న శబ్దం వాళ్ళిద్దరికి వినిపిస్తూనే ఉంది. ఆ రోజు రాత్రి మొత్తం లక్ష్మీ శేఖర్కి నరకంలాగే గడిచింది. మరుసటి రోజు తెల్లవారింది. ఆ కాండ్రకోట గ్రామం మొత్తం శేఖర్ లక్ష్మి ఇంటి ముందు జరిగిన ఆ భయంకరమైన సంఘటన గురించే మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే సాహిబా అనే 12 సంవత్సరాల అమ్మాయి కనిపించక వాళ్ళ తల్లిదండ్రులు ఊరు మొత్తం వెతుక్కుంటూ ఉన్నారు. ఉదయం 10:30కి సాహిబా ఒక దట్టమైన పొలాల్లో స్పృహ కోల్పోయి కనిపించింది వాళ్ళ తల్లిదండ్రులకి. ఆ పాప మొహం మీద నీళ్లు చల్లి తాగడానికి ఒక గ్లాసు నీళ్ళిచ్చి ఏం జరిగింది, ఇక్కడికి ఎలా వచ్చావన్న పాపని అడిగారు. రాత్రి ఎవరో తన పేరు పిలుస్తున్నట్టు అనిపిస్తే బయటకు వచ్చానని, ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదని సాహిబా చెప్పింది. నాకు గుర్తున్నంత వరకు ఒక తెల్లటి ఆకారం ముందు వెళ్తుంటే దాని వెనక నేను వెళ్తూ ఉన్నానని సాహిబా చెప్పింది. ఇక్కడ ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుంటే ఒక మనిషి పరిగెత్తుకుంటూ కంగారుగా వాళ్ళ దగ్గరకు వచ్చి నూకాలమ్మ గుడి వెనక నిన్న రాత్రి కూడా శుద్ర పూజలు జరిగినట్టు కనిపిస్తున్నాయని చెప్పాడు. ఆ శుద్ర పూజలు చేసింది ఎవరు, ఆ నల్లటి ఆకారం ఏంటి అనేది కాండ్రకోట ప్రజలకి ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇవన్నీ నిజాలని నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇవన్నీ ఒట్టి మాటలు అబద్ధాలని కొట్టిపడేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ భయం మాత్రం నిజం. కండ్రకోట గ్రామంలో జరిగిన ఎన్నో భయంకరమైన సంఘటనలో ఇది కూడా ఒకటి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఆ నల్లటి ఆకారం ఏంటి? నేను చెప్పే ఇలాంటి హారర్ అండ్ మిస్టీరియస్ స్టోరీస్ మీకు నచ్చుతున్నట్లయితే నా కోసం ఒక లైక్ చేయండి. ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.